ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఈ సెప్టెంబర్ నెలలో సర్వదర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేవా, ఏ టైంకి ఎక్కడ ఇస్తారు అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 63,936 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 18,697 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,55,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిపోయిందండి, చాలా తక్కువగా ఉంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వెళ్ళే భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోందండి. కాబట్టి మొత్తం మీద ఈరోజు భక్తుల యొక్క రద్దీ తక్కువగానే ఉంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఈ 2024 సెప్టెంబర్ నెలలో సర్వదర్శనం టికెట్ల వివరాలను చెప్పమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. చాలామంది మేము ఒక రోజులో ఫలానా టైంకి వస్తాము, టికెట్స్ అనేవి దొరుకుతాయా లేవా అని అడుగుతున్నారు. కాబట్టి డీటెయిల్డ్గా ఏ టైం నుంచి ఏ టైం వరకు టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయో చెప్తే చాలామంది భక్తులకు ఉపయోగపడుతుంది. కాబట్టి సర్వదర్శనం టికెట్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తిరుపతిలో ప్రతిరోజు అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లో తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ ఒరిజినల్ కానీ జిరాక్స్ అయినా ఏదైనా పర్వాలేదు, ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే ఈ టికెట్లను కేటాయించరు. అయితే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే ఉదయం 6:30-7 గంటల కల్లా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయండి. రద్దీ ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగానే ఫుల్ అయిపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ముందు రోజు రాత్రి నుంచి లేదా అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం టికెట్లను ఇచ్చే క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. కొందరు భక్తులు తిరుమల కొండపైన సర్వదర్శనం టికెట్లను ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారండి. సర్వదర్శనం టికెట్లు అనేవి కేవలం తిరుపతిలో మాత్రమే ఇస్తారు. తిరుమల కొండపైన ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదండి. కేవలం తిరుపతిలో, అది కూడా రోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఇవండి సర్వదర్శనం టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేము హైదరాబాద్ నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుపతి రీచ్ అవుతాము. అదే రోజు సర్వదర్శనం టికెట్స్ దొరుకుతాయా? 3 గంటలకు మధ్యాహ్నం లేదా నెక్స్ట్ డే తీసుకోవాలా అని అడిగారండి. మీరు రీచ్ అయ్యే టైంకి మధ్యాహ్నం వరకు టికెట్లు అనేవి అస్సలు అందుబాటులో ఉండవండి. ఉదయం 6:30-7 గంటల కల్లా సర్వదర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు రీచ్ అయిన టైంకి అయితే అవైలబుల్గా ఉండవు.
కానీ ఒకవేళ భక్తుల యొక్క రద్దీ తక్కువగా ఉంటే టికెట్లు అనేవి ఇంకా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ టైంకి తిరుపతి రీచ్ అయినా సరే మీకు దగ్గరలో ఉన్న సర్వదర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. టికెట్లు ఉంటే తీసుకోండి, లేదా మరుసటి రోజు వరకు వెయిట్ చేసి సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. మీరు ఆ రోజే దర్శనానికి వెళ్ళాలనుకుంటే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చండి. ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే అక్టోబర్లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్స్ ఇస్తారా, రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు అని అడిగారండి. నవరాత్రుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చాలా రకాలైన దర్శనం టికెట్లను క్యాన్సిల్ చేశారు. సర్వదర్శనం టికెట్లను అయితే క్యాన్సిల్ చేయలేదండి. కాబట్టి నవరాత్రులలో కూడా ప్రతిరోజు శ్రీవారి మెట్ల మార్గంలో ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. అయితే ఉదయం 5 గంటల నుంచి ఈ టోకెన్స్ కేటాయించడం మొదలు పెట్టగానే 1 లేదా 2 గంటల్లోనే టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. రోజుకు 5,000 ఉచిత సర్వదర్శనం టికెట్లను శ్రీవారి మెట్ల మార్గం దగ్గర టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అయితే ఇక్కడ భక్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకుంటేనే మీకు కొండపైన దర్శనం అనేది ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే లక్ష్మి గారు 3వ గడప దర్శనం ఎలా, ఏమైనా టికెట్ తీసుకోవాలా, వీటి గురించి వివరంగా తెలపండి అని అడిగారండి. మామూలుగా మొదటి గడప దర్శనం అంటే స్వామివారి దగ్గర గర్భగుడి దగ్గర ఉన్న మొదటి గడప దర్శనం కావాలంటే ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. వాటిని బుక్ చేసుకున్నట్లయితే మీకు అతి దగ్గర నుంచి మొదటి గడప దర్శనం అనేది ఉంటుంది. అది ఒకవేళ బుక్ చేసుకోలేకపోతే మీకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని పొలిటీషియన్ దగ్గర నుంచి విఐపి బ్రేక్ దర్శనానికి లెటర్ని తెచ్చుకోవాలి. ఈ విధంగా రికమెండేషన్ లెటర్తో వెళ్తే మీరు 3వ గడప నుంచి మీకు దర్శనం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్ర, శని, ఆదివారాలలో ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ కూడా స్వీకరించబడవండి. కేవలం తిరుమల కొండపైన సోమవారం నుంచి గురువారం వరకే రికమెండేషన్ లెటర్స్ని తీసుకుంటారు. అలాగే ఇంకొకరు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా 300 రూపాయల టికెట్ నవంబర్ నెలకు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని అడిగారండి. మామూలుగా టీటీడీ వెబ్సైట్లో లాగా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ఒక నెలకు సంబంధించిన టికెట్స్ ఓపెన్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది ఇవ్వరండి. ప్రతిరోజు కూడా రాత్రి మీరు చెక్ చేస్తూ ఉండండి వెబ్సైట్ని. ఏదో ఒక రోజు నవంబర్ నెలకు సంబంధించినవి ఓపెన్ చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.